ఐఐటి నిపుణులు అమరావతికి వచ్చి ఇక్కడ పాడుపడ్డ బిల్డింగ్ల విషయంలో కానీ అసలు ఏంటి పరిస్థితి అనేది ఒక నివేదిక ఇవ్వడానికి వస్తే అమరావతి మునిగిపోయిందని నివేదిక ఇచ్చారు. వర్షానికి మునిగిపోయింది, కృష్ణానది పొంగి మునిగిపోయిందని ఈరోజు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసారం చేస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? అసలు వాళ్ళు గతంలో కూడా చేశారండి. వాళ్ళు 3 రాజ్యాల కాన్సెప్ట్ ఎత్తినప్పుడు కూడా ఇదంతా ముంపు ప్రాంతం మొత్తం మునిగిపోయిద్దని చెప్పి అక్కడ పడవలు కూడా అడ్డం పెట్టి చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచాలని కూడా ప్లాన్ వేశారు. అవన్నీ సక్సెస్ అవ్వలేదు ఆయనకి. ఇది ముంపు ప్రాంతం కాదు. ఐఐటి వాళ్ళు కూడా ఏమి చెప్పలా, వాళ్ళు చెప్పకుండానే వాళ్ళు రిపోర్ట్లు ఇచ్చారని దొంగ మాటలు చెప్పి జనాన్ని నమ్మబలికిచ్చారు. అట్లాంటివి ఏమీ లేవు. వాళ్ళన్నీ పర్యవేక్షించారు. అది తొందరలో నివేదిక ఇస్తారు వాళ్ళు. అది ఇంకా ఒక 15 రోజులు పట్టవచ్చు, లేదా ఒక నెల పట్టవచ్చు. వాళ్ళు నివేదిక తయారు చేసుకొని అప్పుడు ఇస్తారు ఆ నిపుణులు మొత్తం. ఇక్కడ ఏమీ చెడిపోయేది ఏమీ లేదండి. కాకపోతే వాళ్ళు చేసిన దుష్ప్రచారము రివర్స్ టెండరింగ్ అని పెట్టి పోలవరాన్ని ముంచారు, నిలువును ముంచారు. ఇవాళ 8,000 కోట్లు లాస్. అది అట్నే రాజధానిలో జంగిల్ క్లియర్ చేయడానికి కూడా ఇలా 40 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఇదొకటి వాళ్ళ మూలానే వాళ్ళ ఒట్టి అరాచకం చేశారు. పోనీ ఆయన సొంత జిల్లాలో మరి ఉక్కు ఫ్యాక్టరీ అన్నాడు, దానికి ఏమైనా 1 రూపాయి తేగలిగాడా? దాన్ని ఏమైనా రాయి మీద రాయి పెట్టగలిగాడా? అది చేయలేదు. ఈయన చేసిన మొత్తం దుష్ప్రచారం, ఆ నాయకులు మాట్లాడేది మొత్తం ఒక్కడ కూడా వాళ్ళలో సీనియర్లు అనేవాళ్ళు లేరు. అందుకనే వాళ్ళు ఎక్కడోళ్ళు అక్కడ దాక్కొని ఏమి చేయకపోతేనే దాక్కొని తిరుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కనుక ఒక కన్ను ఎగరేస్తే వైసీపీ అనేవాళ్ళు రోడ్ల మీద తిరగలేరు. అది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆయన అట్లాంటి దానికి ఆయన పాల్పడ్డో, అట్లాంటి అభియోగాలు ఆయన చేయడో, అట్లాంటి లొసుకుల వ్యవహారాలు ఆయన దగ్గర చంద్రబాబు గారి దగ్గర ఉండవు. ఎంతో సక్రమంగా ఈ రాష్ట్రాన్ని సౌమ్యంగా పరిపాలిస్తాడు. ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధిలో తీసుకొస్తాడు. రాష్ట్రం డెవలప్ అయింది. 3 సంవత్సరాల తర్వాత మీరే చూస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా బురద జల్లటం మానుకోండి. అంటే ముఖ్యంగా యూట్యూబ్ గ్లోబల్ అకాడమీని అమరావతిలో స్థాపించండి, అమరావతిలో నిర్మించండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు యూట్యూబ్ గ్లోబల్ సీఈఓతో మంత్రాలు జరుపుతూ ఉంటే, ఒకవైపు వైసీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు సోషల్ మీడియాలో అమరావతిలో ఏమీ లేదు, రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, మీరు ఇక్కడ పెట్టొద్దు, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోండి అనే విధంగా కూడా ఈరోజు పోస్టులు మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో. అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఇలాంటివి? ఇప్పుడు మీరు చూసారా? ఇప్పుడు అదే సాక్షి టీవీలో ఈశ్వర గారు అని ఒక ఆయన ఉన్నాడు, కుర్రోడే, మంచి మరి చదవరే అని అనుకుంటా. అట్నే కొమ్మినేని శ్రీనివాసరావు సీనియర్ మోస్ట్. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. సాక్షి టీవీ, నేనైతే సాక్షి టీవీ చూస్తా. వాళ్ళు ఏమన్నా అనుకోమను, నేనైతే సాక్షి టీవీ చూస్తా. ఆ సాక్షి టీవీలో 100కి 130 అబద్ధాలు మాట్లాడతాడు ఆ ఈశ్వర్ అనేవాడు, ఆ కొమ్మినేని శ్రీనివాస్ గారు అనేవాడు. ఒక్కటైనా నిజం చెప్తారా వాళ్ళు? ఇక్కడికి వచ్చే పరిశ్రమల మొత్తాన్ని బెదరగొడటానికే ఇవాళ మీరు చేసే దుష్ప్రచారం మొత్తం. ఇక్కడికి వచ్చే పారిశ్రామికవేత్తల మొత్తాన్ని మీరు బెదరగొడటానికేగా. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వకూడదా? జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ రాష్ట్రాన్ని సర్వనాశనానికి పుట్టావు నువ్వు. ఈ రాష్ట్రం డెవలప్ అవ్వకూడదా? ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్ర ప్రజలు నిన్నేం చేశారు? ఏమైనా నిన్ను అన్నారా? నీకు ఓట్లేసి గెలిపించారు, అక్కడ మెజార్టీ 151 సీట్లు ఇచ్చారు. 151 సీట్లు ఇస్తేనేమో ఈవీఎం ట్యాపరింగ్ లేదా? ఇప్పుడు నీకు 40% ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? నీకు అదే ట్యాపరింగ్ జరిగితే నీకు 40% ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? మరి ఆనాడు చంద్రబాబు నాయుడుకి కూడా 40% ఓటింగ్ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడికి నువ్వు ఏమంతా సెక్యూరిటీ ఇచ్చావు? నువ్వు చంద్రబాబు నాయుడు కాదు, 23 మంది ఎమ్మెల్యేలు కూడా సెక్యూరిటీ ఇచ్చావా? ఇవ్వలేదు కదా. మరి వాళ్ళు నీకు కట్టిస్తారని నువ్వు అడుగుతున్నా. కొద్దిగా సిగ్గుండాలి. నువ్వు పైపెచ్చి కోర్టుకు వెళ్ళావు నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని. ప్రతిపక్ష హోదా ఏ లెక్కనిస్తారు? ఆ రోజు నువ్వు అసెంబ్లీలో చెప్పిందేగా. సిగ్గు తెచ్చుకోండి. ఆ సిగ్గు తెచ్చుకొని మా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినా, అమ్మటి రాంబాబు మాట్లాడినా, ఏటో రాంబాబు అమ్మటి రాంబాబు గారికి అసలు ఏమీ తెలియదు. వాడు ఒక మూర్ఖుడు కాబట్టి మూర్ఖత్వంగా పరిపాలన చేతగాక దాన్ని అట్లా సర్వనాశనం చేశారు. అనిల్ కుమార్ యాదవ్ను అమ్మటి రాంబాబు ఇద్దరు కలిసి ఆ పోలవరాన్ని సర్వనాశనం చేశారు. బాబు, ఇకనైనా ప్రశాంతంగా బతుకుతాం మేము. మాకు ఇప్పటికే ప్రశాంతత దొరికింది. ఇంకా 1 సంవత్సరం పోయేటప్పటికి మాకు ఇంకెక్కువ ప్రశాంతత దొరికింది. రాష్ట్ర ప్రజలు మొత్తం గమనించండి. మీరు జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు చెబుతున్నాడు. నష్టపోయేది ప్రజలు మనమే, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. అది మాత్రం మీరు గమనించి మీరు ముందడుగేయండి. అంతే తప్ప మీ ఇష్టానుసారం ముందలడుగులు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మి మీరు ముందలడుగులు వేసేయాలంటే మాత్రం చాలా వెనక్కి వెళ్తాము. ఇప్పటికే రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది, ఇంకా వెనక్కిపోతాం. మీరు గమనించండి అయ్యా. రాష్ట్ర ప్రజలు మొత్తం ఏ పార్టీ వాళ్ళన్నా కానీ గమనించి మీరు నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్ప ఎట్టబడితే అట్ట అడ్డదిడ్డ నిర్ణయాలు తీసుకోబాకండి. త్వరలోనే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రాబోతూ ఉన్నాయి. బొత్స సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఈసారి మళ్ళీ ఎమ్మెల్సీగా నిలబడతా ఉన్నారు. ఏంటి అసలు ఏం మాట్లాడతారు? అసలు బొత్సకి ఎవరు వేస్తారు ఓట్లు? బొత్స గెలవడు, సీనియర్ మంత్రి అని చెబుతాడు. ఎవడు సీనియర్ మంత్రి అయినా?
ఆయనకి ఏం ద్రోహం చేసిందని కాంగ్రెస్ పార్టీలోంచి ఆయన బయటికి పోయాడు. ఆయన పీసీసీ పదవి ఇచ్చింది, మంత్రి పదవులు ఇచ్చారు. ఆయన ఒక ఎన్నుపోటుదారుడు అయితే ఆయన నమ్మి ఆయన ఓట్లు వేసేది ఎవడయ్యా? రేపు స్థానిక సంస్థల్లో ఘోరంగా ఓడిపోయేది ఎవరయ్యా అంటే ఆంధ్ర రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ, సీనియర్ మంత్రి అంటున్నారు. ఆయనే ఇదేమని తిట్టడానికి నోడిరాని తిట్లు తిట్టాడు అసెంబ్లీలో. మరి ఆయనే ఈయన జగన్మోహన్ రెడ్డిని తిట్టాడు. మరి ఆయనే 100 రకాలుగా మాట్లాడాడు. ఆయనే కాంగ్రెస్ పార్టీకి ఎన్నిపోటు పొడిచాడు. కాంగ్రెస్ పార్టీ ఎన్నిపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి పంచన చేరాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టి కూడా మళ్ళీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పంచలో ఉండి నేను ఎమ్మెల్సీని అవుతాను. ఎట్టవుతా ఆయన ఎమ్మెల్సీ? ఇది జగన్మోహన్ రెడ్డికి అంటూ ఎవడైనా సరే ఓటు మాత్రం వేయరు. అంతవరకు నేను గ్యారంటీ ఇస్తా. మొన్ననే అర్థమైంది. నమ్మకంగా ఆయన పక్కన తిరిగారే తప్ప ఆయన ఎమ్మటుండే ఓటు తెలుగుదేశానికి వేశారు. ఇది 100కి 100 పాళ్ళు నిజం, నగ్న సత్యం. ఎప్పుడైనా దేవుడు న్యాయం చూస్తాడు, ధర్మాన్నే కాపాడతాడు. ఆ ధర్మమే మన కాపాడిద్ది. అది వరకు నగ్న సత్యం. గాంధీ గారు, ఆఖరిగా ఈరోజు అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ జరుగుతూ ఉంది. ఒకవైపు కేంద్ర సంస్థలు కూడా నిర్మాణాలు చేపడతామని చెప్పడం కానీ, నిన్న జరిగిన మీటింగ్లో కౌలు ఏదైతే 10 సంవత్సరాల కౌలుని ఇంకొక 5 సంవత్సరాలు పొడిగిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎలా అనిపిస్తుంది ఒక అమరావతి రైతుగా? అసలు ఆయన ఒక విజయనగర ముఖ్యమంత్రి అండి. గత 5 సంవత్సరాలు నువ్వు విధ్వంసం సృష్టించావు కాబట్టి ఇక్కడ రైతులు ఘోరంగా దెబ్బతిన్నారు అని నీకు అర్థం కాదు. అది ఇక్కడ రైతులు ఎంత ఘోరంగా దెబ్బతిన్నారంటే రూపాయి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడి, బళ్ళో పిల్లల చదువులు డబ్బులు లేక ఘోరంగా ఇబ్బందులు పడి 5 సంవత్సరాలు రోజుకు ఒక యుగంలాగా గడుపుకున్నారు. ఎంతో కష్టకాలంలో నిలబడి ఉన్నారు ఇక్కడ అమరావతి రైతులు. నువ్వు పెట్టిన కష్టాలు మామూలు కష్టాలు కాదు. ఎవడు భగవంతుడు కూడా తీర్చలేని కష్టాలు పెట్టావు నువ్వు అమరావతి రైతులకి. అందుకని చెప్పి ఆయన ఒక ఇజనగల్ల ముఖ్యమంత్రి కాబట్టి, మళ్ళీ ఇవాళ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఎమ్మటే వీళ్ళకి 5 సంవత్సరాల కౌలు పెంచాడు. ఇవాళ ఏవో 10 రోజుల్లో ఇస్తాడు. దొంగ మాటలని మీరు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఏ ఇష్యూలో కూడా దొంగ మాటలు చెప్పడో, అబద్ధం ఆడడో ఉండదేదో ఫ్యాక్ట్ చెప్పేస్తాడు. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. జంగిల్ క్లియరెన్స్ అంటారా? ఇలా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆ రోజు ఏం చెప్పా? ప్రత్యేక హోదా చొక్కా పట్టుకొని కాలర్ పట్టుకొని నరేంద్ర మోడీ మీద పోట్లాడి తీసుకొస్తానన్నావు. తర్వాత ఏం చెప్పా? మన వల్ల కాదు, వాళ్ళ సరిపోని మెజార్టీ వచ్చింది, మనం ఏం చేయలేము, ప్రత్యేక హోదా అడగలేను నేను అని జనాన్ని నమ్మబలికిచ్చావు. ఇవాళ అదే స్క్రిప్టు చంద్రబాబు నాయుడికి ఎందుకు వచ్చిందో చెప్పమంటావా? అదే రాజధాని రైతుల ఇది గుర్తుపెట్టుకో. నువ్వు వాళ్ళ శ్రమ ఫలితమే చంద్రబాబు నాయుడు గారికి ఎలా స్క్రిప్టు నరేంద్ర మోడీ గారు ఈయన చెప్పినట్టు ఈయన పరిస్థితికి ఎందుకు వచ్చాడంటే అది భగవంతుడు చేసింది. ధర్మమే జయం. ఆ ధర్మాన్నే భగవంతుడు కాపాడాడు. గుర్తుపెట్టుకో. ఇవాళ అదే కనుక లేకపోతే మోడీ గారు కూడా తక్కువ అయినేం కాదు, నీ పక్కనే ఉండేవాడు. నువ్వు ఇవాళకి కూడా నువ్వు మొన్న ఓటింగ్ కూడా మరి ఎన్డీఏకే ఇచ్చావు. మళ్ళీ పైపెత్తి ఎన్డీఏ గవర్నమెంట్ చంపిద్ది, నరికిద్ది. నువ్వు చంపుతావు బాబు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజలను నువ్వు ఘోరంగా చంపి ఎక్కడ పడితే అక్కడ దుష్పరిపాలన చేసావు నువ్వు. ఇక చాలు బాబు, ఇక చాలించుకో. నువ్వు చక్కగా పులివెందులు వెళ్ళి మీ ఇంటి దగ్గర రెస్ట్ తీసుకో, మీ అమ్మగారిని చూసుకుంటా శుభ్రంగా ఉండు. నువ్వు నీకు అమ్మ తల్లి లేదు, చెల్లి లేదు, ఎవరు లేరు నీకు. రాష్ట్ర ప్రజలతో పని లేదు. నువ్వు కాకపోతే నీకు కావాల్సిందంటే ముఖ్యమంత్రి పదవి కాలేదు. ఆ పదవి కోసం కూడా కోర్టుకెళ్ళు, ముఖ్యమంత్రి పదవి ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు దించేయమని చెప్పు. దాన్ని కూడా కోర్టు న్యాయస్థానానికి పో. నిన్ను అందరూ గర్హిస్తారనమాట. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, యావత్ భారతదేశ ప్రజలు కూడా గర్వంగా చెప్పుకుంటారు నీ గురించి. జై అమరావతి, జై జై అమరావతి.